ఎస్ ఈ సెషన్లో యావరేజెస్ డిస్కస్ చేద్దాం. యావరేజెస్. యావరేజ్ మీన్స్ sum of observations by number of observations. Sum of observations by number of observations. Number of observations. Already అందరికీ ఐడియా ఉంది, ఫెమిలియర్ కాన్సెప్ట్ అండ్ యావరేజెస్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. గివెన్ అబ్జర్వేషన్స్ని సమ్ చేస్తూ ఆ సమేషన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేయాలి. రైట్. ఫస్ట్ క్వశ్చన్ basic question. The body weight of 8 students of a class is recorded as 49 kg, 47 kg, 46 kg, 42 kg, 39 kg, 48 kg, 50 kg and 43 kg. What is the average body weight of all the 8 students? ఈ క్లాస్ రూమ్లో 8 స్టూడెంట్స్ యొక్క బాడీ వెయిట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ యావరేజ్ ఇన్ ద మీన్ ఆల్వేస్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అయితే ఈ అన్ని అబ్జర్వేషన్స్ని మళ్ళీ 1 by 1 రఫ్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి 1 by 1 వేసుకుని యాడ్ చేయడం అనేది టైం టేకింగ్ అండి. సో ఇక్కడే ఆల్ ది యూనిట్స్ ప్లేసెస్ అన్ని సమ్ చేయాలి. సో ఫస్ట్ 9 + 7 16, 16 + 6 22, 22 + 2 24, 24 + 9 33, 33 + 8 41, 41 + 3 44. అన్ని యూనిట్స్ ప్లేసెస్ యాడ్ చేస్తే 44. 4 వేసుకోండి. 4 ఏమో టెన్స్ ప్లేస్కి బారో చేయండి. 4 + 4 8, 8 + 4 12, 12 + 4 16, 16 + 4 20, 23, 23 + 4 27, 27 + 5 32, 32 + 4 36, 364. 8 స్టూడెంట్స్ యొక్క టోటల్ వెయిట్ వచ్చేసి 364 kg. దీన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8 కాబట్టి 8తో డివైడ్ చేయాలండి. 364/8 అంటే 4 8 jar 32, 4 8 jar 32, ఇంకా 44 అంటే 5 8 jar 40, అగైన్ 4 మీట్ 5 8 jar 40. సో 45.5 kg. అంటే 45.5 అనేది స్టూడెంట్స్ తాలూకా యావరేజ్ వెయిట్ని ఇండికేట్ చేస్తుందండి. యావరేజ్ వెయిట్ ఇండికేట్ చేస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క స్టూడెంటు యావరేజ్న 45.5 kg ఉండాలి. ఒక్కొక్క స్టూడెంటు యావరేజ్న 45.5 kg ఉండాలి. అలా 8 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మళ్ళీ 8 45.5 చేస్తే మీకు 364 వస్తుంది. కానీ గివెన్ డేటాను అబ్జర్వ్ చేస్తే ప్రతి స్టూడెంట్ వెయిట్ 45.5 లేదు. 45.5 కన్నా మోర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లెస్ వెయిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ 45.5ని ఏమన్నామంటే యావరేజ్ వాల్యూ అన్నామండి. ఇది ఇంపార్టెంట్ అండ్ ఫెమిలియర్ కాన్సెప్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి. యావరేజ్ అంటే లాస్ట్ క్లాసెస్లో మనం నేర్చుకుని ఉన్నాం ఆల్రెడీ. జస్ట్ రీకలెక్ట్ చేసుకోండి కాన్సెప్ట్స్ని. యావరేజ్ మీన్స్ సమ్ ఆఫ్ గివెన్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 2. What is the average of all the numbers from 1 to 100 that end in 3? సో 1 అనే నెంబర్ నుండి 100 అనే నెంబర్ వరకు లాస్ట్ 3తో ఎండ్ అవ్వాలి. ఆ డిజిట్స్ అన్నీ తీసుకుని మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ముందు 1 to 100 3తో ఎండ్ అయ్యే డిజిట్స్ అంటే ఫస్ట్ 3తో స్టార్ట్ అవుతుందండి. 3, అగైన్ 13, 23, 33, 43, 53, 63, 73, 83, 93. ఇప్పుడు వీటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా అయితే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ నీడ్ లేదండి, ఫార్ములా యూజ్ చేయవలసిన నీడ్ లేదు. అబ్జర్వ్ చేస్తే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి. ఏపీలో ఉందండి. అన్నీ కూడా 3 3 3 10 10 చొప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయండి. సో ఇలాగా ఏపీ సిరీస్ ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ 1 లాస్ట్ 1 క్యాన్సిల్ చేసేయచ్చు మీరు. అలాగే ఇటు నుంచి సెకండ్ది అటు నుంచి సెకండ్ది క్యాన్సిల్ చేయండి. థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఇంకా 2 మిగిలాయి, ఆ 2 క్యాన్సిల్ చేయకూడదు. ఆ రెండింటి యొక్క యావరేజ్ ఆన్సర్ అవుతుందండి. సో 3 + 3 6 అండి. 4 + 5 9 అంటే 96/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 48. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
1 అనే నెంబర్ నుండి 100 అనే నెంబర్ వరకు లాస్ట్లో 3 అనే డిజిట్తో ఎండ్ అవ్వాలి. నేను ఎగ్జాంపుల్ 3 చెప్పాను, మీరు ప్రాక్టీస్లో 5 కానీ 7 కానీ చేసుకోవచ్చు. అయితే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ చేయవలసిన నీడ్ లేదండి. అన్నీ కూడా 10 చొప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి కాబట్టి ఇటు నుంచి ఫస్ట్ది అటు నుంచి ఫస్ట్ది క్యాన్సిల్ చేయండి. ఇటు నుంచి సెకండ్ అటు నుంచి సెకండ్ 1 మిగిలితే అదే యావరేజ్ అవుతుంది. ఒకవేళ 2 నెంబర్స్ లెఫ్ట్ అయితే కనుక వాటి తాలూకా యావరేజ్ మనకు ఆన్సర్ అవుతుంది. సో వేరేజ్ ఆన్సర్ ఈజ్ 48 అండి. నౌ క్వశ్చన్ నెంబర్ 3, థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ స్కోర్స్. ఒక సెట్లో 3 డిజిట్ నెంబర్స్ ఉన్నవి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు మీకు, వాటి తాలూకా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇదే కాన్సెప్ట్లో మొన్న రీసెంట్గా గ్రూప్ 2 మెయిన్స్లో కూడా క్వశ్చన్ అడిగాడండి. ఒక టేబుల్ ఇచ్చేసి నెంబర్లు ఇచ్చి ఆ నెంబర్ల తాలూకా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అది మీకు బాగా హెల్ప్ అవుతుంది ఈ కాన్సెప్ట్ మీకు. థర్డ్ క్వశ్చన్, ఇక్కడ మీకు సెట్లో ఉన్న అన్ని నెంబర్స్లోనూ 3 డిజిట్స్ ఉన్నాయండి. ఇది 205, 302, 108, 408, 403 అండ్ 202. సో ఇప్పుడు ఆల్ ది యూనిట్స్ ప్లేసెస్ అన్నీ యాడ్ చేసేద్దామండి. 5 + 2 7, 7 + 3 10, 10 + 8 18, 18 + 2 20. యూనిట్స్ ప్లేస్లో 20 కాబట్టి 0 వేసుకోండి. 2 బారో చేయండి టెన్స్ ప్లేస్కి. 2 నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేసెస్ అండి. 2 + 3 5, 5 + 1 6, 6 + 4 10, 10 + 2 12. 1220, 1220 divided by 5, divided by 5. That is equal to 2 5s are 10, 22, 4 5s are 20, again 4 5s are. Answer is 244. సో ఇదే మాదిరిలో గ్రూప్ 2లో మెయిన్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. స్టాటిస్టిక్స్లో అడిగాడండి. స్టాటిస్టిక్స్లో ఒక టేబుల్ ఇచ్చి ఒక 6 5 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. వాటి తాలూకా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్లో 2 డిజిట్ నెంబర్ ఉండొచ్చు, 3 డిజిట్ నెంబర్ ఉండొచ్చు, 4 డిజిట్ నెంబర్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. యావరేజ్ అంటే సమ్ టైమ్స్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ టైమ్స్ ఏపీ సిరీస్లో ఉన్నట్లయితే ఫస్ట్ వన్ లాస్ట్ వన్, సెకండ్ వన్ లాస్ట్ నుంచి సెకండ్ వన్ క్యాన్సిల్ చేస్తూ వస్తామండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రాబ్లం 4. ది మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ 5 persons ఆర్ 1132, 1140, 1144, 1136 అండ్ 1148 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ దేర్ అర్థమెటిక్ మీన్? సో వీటన్నింటిని యాడ్ చేయాలండి. వీటన్నింటిని సమ్ చేస్తే మనకి యూనిట్స్ ప్లేసులు, టెన్స్ ప్లేసులు, హండ్రెడ్స్ ప్లేసులు, థౌజండ్స్ ప్లేసులు అన్ని సమ్ చేస్తే మనకి 5700 సమ్మేషన్ వస్తుందండి. బై 5 చేసినట్లయితే సో ఆన్సర్ ఈస్ 1140. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అండి. జస్ట్ ఏం చేయనవసరం లేదు, మీరు గివెన్ అబ్జర్వేషన్స్ని సమ్ చేస్తూ ఆ అబ్జర్వేషన్స్ నెంబర్తో డివైడ్ చేస్తే మనకు వచ్చేదే యావరేజ్ వాల్యూ అండి. యావరేజ్ వాల్యూ అంటే ఇక్కడ ప్రతి పర్సన్ కూడా ఆ మంత్లో 1140 కంపల్సరీ ఎర్న్ చేయాలండి. కానీ 1140 కన్నా ఎక్కువ ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నారు, తక్కువ ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాల్యూని యావరేజ్గా మనం క్యాలిక్యులేట్ చేసామండి. ఈ 1140 అనేది యావరేజ్ ఇన్కమ్ అండి. అంటే యావరేజ్ ఇన్ ద మీన్ ఒక్కొక్కడు అండి, ఈచ్ పర్సన్ ఇన్కమ్ అనమాట మంత్లీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 1 2 3 4 ఈ 4 క్వశ్చన్స్లోనూ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాబ్లం 5. ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ 15 నెంబర్స్ ఈజ్ 41.4. దెన్ ది సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్. ఇప్పుడు సమ్ అడిగాడండి. సో సమ్ అడిగితే ఫార్ములా ఏంటంటే ఇంపార్టెంట్ ఫార్ములా. యావరేజ్లో ఏ ప్రాబ్లం రావాలన్నా ఈ ఫార్ములా యూస్ చేస్తాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇది మ్యాథమెటికల్ ఫార్ములా అండి, గుర్తుండాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండి. ఇప్పుడు మనకి అర్థమెటిక్ మీన్ ఆఫ్ 15 నెంబర్స్ ఈజ్ 41.4. 41.4 అనేది యావరేజ్ అండి. ఎన్ని నెంబర్స్ యావరేజు? 15 నెంబర్స్ యొక్క యావరేజ్. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇప్పుడు మనకి వాటి తాలూకా సమ్ వస్తుందండి. 15 నెంబర్స్ యొక్క సమ్మేషన్ వస్తుంది. డెసిమల్ లేదనుకుని చేసేసేయండి. 15 4 జార్ 60, 6 వేసుకోండి. 15 1 జార్ 15 + 6 21, 2 వేసుకోండి. 15 4 జార్ 62. ఒక ప్లేస్ తర్వాత డెసిమల్ పెట్టేసేయండి. అంటే ఆన్సరు 621. 621 అంటే మీరు పెట్టవలసింది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ పెట్టాలండి.
ఇక్కడికి వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాలిక్యులేట్ చేసాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. గివెన్ యావరేజ్ ఈజ్ 41.4 అండి. గివెన్ నెంబర్స్ వచ్చేసి 15 నెంబర్స్. 15 41.4 మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రిలేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రాబ్లమ్ 6. ది యావరేజ్ ఆఫ్ k numbers is 123. If the sum of these numbers is 2214, then k is equal to. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఫస్ట్ 4 క్వశ్చన్స్లో యావరేజ్ క్యాలిక్యులేట్ చేసాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 5th క్వశ్చన్లో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాలిక్యులేట్ చేసాం, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తామండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎలా వస్తాయంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై యావరేజ్ అండి. సమ్ బై యావరేజ్, సమ్ బై యావరేజ్, సమ్ బై యావరేజ్. ఒకసారి ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్ అడగడం జరిగిందండి. సమ్మేషన్ ఎంత, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తెలియదు, కే నెంబర్స్ ఉన్నాయి, వాటి తాలూకా సమ్మేషన్ వచ్చి 2214 డివైడెడ్ బై 123. సో ఆన్సర్ ఎంత ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్లో 18, 28, 16, 34 ఇచ్చాడండి. ఇక్కడ డినామినేటర్లో 123 ఉంది. ఈ 123 అనే నెంబర్లో యూనిట్ డిజిట్లో 3 ఉంది. కాబట్టి 3ని 8తో మల్టిప్లై చేస్తే మనకి కంపల్సరీ ప్రోడక్ట్లో 24 వస్తుందండి. 24లో 4 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ షుడ్ బి 8 అనే విషయం మనకు అర్థమైంది. సో ఆ క్లారిటీతో వెళ్తే, ఆప్షనల్ మెథడ్లో వెళ్తే మీరు 24 క్యాన్సిల్ చేసేయచ్చు, 16 క్యాన్సిల్ చేసేయచ్చు. అయితే ఆన్సరు 18 అయినా అవుతుంది, 28 అయినా అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నది 2000 to 224 కాబట్టి మోస్ట్లీ 28కి ఛాన్స్ ఉండదండి, 18కే ఛాన్స్ ఉంటుంది. 18 3s are 54, 5 రిమైండర్, 2 18s are 36 plus 5 41, 4 రిమైండర్, 18 plus 4 22 and 4 సరిపోయిందండి. అలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెళ్ళాలి డివిజన్ చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే 123 టేబుల్ అనేది మనం రీడ్ చేయలేం కాబట్టి 123లో యూనిట్స్ డిజిట్లో 3 ఉంది. మనం ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ 18 అండి, 18లో 8 ఉంది. అక్కడ యూనిట్ డిజిట్ 8, ఇక్కడ యూనిట్ డిజిట్ 8, రెండు ప్రోడక్ట్ చేస్తే 24లో 4 ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 8 ఉండాలని మీకు అవగాహన ఉండాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయండి. ఇక్కడ 28 ఎందుకు అవ్వదంటే ఇక్కడ ఉన్నదే 2000 to 214 అండి. ఒకవేళ మీరు 28 వేస్తే 2000 to 800 దాకా పోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో కాబట్టి ఆన్సరు 18. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాలిక్యులేట్ చేసామండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై యావరేజ్ అనమాట. సో ఈ 6 క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేయడం వల్ల యావరేజ్ కట్టగలరు, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కట్టగలరు, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కట్టగలరండి. నెక్స్ట్ ఏంటంటే కొంత అప్లికేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు యావరేజెస్ కాన్సెప్ట్ మీద అప్లికేషన్స్ ఉంటాయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు కాంపౌండ్ యావరేజ్ కాన్సెప్ట్ అంటామండి. నెక్స్ట్ కాన్సెప్ట్ కాంపౌండ్ యావరేజ్. ఇక్కడ కాంపౌండ్ యావరేజ్కి ఒకసారి కాన్సెప్ట్ ఐడియా ఇస్తాను మీకు. కాంపౌండ్ యావరేజ్, కాంపౌండ్ యావరేజ్ సపోజ్ యాజ్ పర్ ఎడిషన్ ఎలా ఉంటుందంటేనండి, ఏ క్వాంటిటీస్ ఉన్నాయి వాటి తాలూకా యావరేజ్ వచ్చేసి ఎక్స్ అండి. ఈ ఏ కాకుండా అనదర్ బి క్వాంటిటీస్ ఉన్నాయి, వాటి తాలూకా యావరేజ్ వై అండి. ఇప్పుడు ఓవరాల్గా ఏబి క్వాంటిటీస్ యావరేజ్ ఎంత అంటే, ఏ క్వాంటిటీస్ యావరేజ్ ఎక్స్ కాబట్టి టోటల్ ఏమో ఏఎక్స్ అవుతుంది, బి క్వాంటిటీస్ యావరేజ్ వై కాబట్టి టోటల్ బీవై అవుతుంది బై ఏ ప్లస్ బి. దీన్నే ఏమంటాం అంటే కాంపౌండ్ యావరేజ్ అంటామండి. ఏఎక్స్ ప్లస్ బీవై బై ఏ ప్లస్ బిని కాంపౌండ్ యావరేజ్ అంటామండి. ఇది ఎడిషన్ ప్రకారం అండి. అలాగే సబ్ట్రాక్షన్ ఎన్నాడు అనుకోండి, ఏ క్వాంటిటీస్ ఉన్నాయి వాటి తాలూకా యావరేజ్ ఎక్స్, ఆ ఏ క్వాంటిటీస్లో బి క్వాంటిటీస్ యొక్క యావరేజ్ వై, రిమైనింగ్ క్వాంటిటీస్ యావరేజ్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలంటే ఏఎక్స్ మైనస్ బీవై బై ఏ మైనస్ బి.
అంటే ఓవరాల్ అనే టర్మ్ వస్తే కనుక ప్లస్ చేయండి, రిమైనింగ్ అనే టర్మ్ వస్తే కనుక మైనస్ చేయండి. ఓవరాల్గా అంటే ఏఎక్స్ ప్లస్ బీవై బై ఏ ప్లస్ బి, రిమైనింగ్ అంటే ఏఎక్స్ మైనస్ బీవై ఏ మైనస్ బి. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని కాంపౌండ్ యావరేజ్ అంటామండి, లేదా కంబైన్డ్ యావరేజ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ చూడండి ఒకసారి. 19th క్వశ్చన్ చూడండి. 19th క్వశ్చన్ ఈ కాంపౌండ్ యావరేజ్ కాన్సెప్ట్ అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 16 ఇయర్స్. క్లాస్లో 35 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ తాలూకా యావరేజ్ ఏజ్ ఎంత అండి? 16 ఇయర్స్ అండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, యావరేజ్ అంటే ఒక్కొక్క స్టూడెంట్ 16 సంవత్సరాలు, ఒక్కొక్క స్టూడెంట్ ఏజ్ 16 ఇయర్స్. అలా ఎంతమంది ఉంటే ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తామండి ప్రాసెస్లో అయితే కనుక. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 21 స్టూడెంట్స్ ఈజ్ 14 ఇయర్స్. మరలా ఆ 35 స్టూడెంట్స్లో 21 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈజ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ రిమైనింగ్ స్టూడెంట్స్ అన్నాడు. సో కాన్సన్ట్రేట్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 35 ఇంటూ 16, 35 ఇంటూ 16 అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫార్ములా వేసుకున్నాను. యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, గివెన్ యావరేజ్ ఏజ్ 16, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 35. ఈ రెండు మల్టిప్లై చేయాలి. 16 5s are 80, 0 వేయండి, 8 రిమైండరు. 3 16s are 48 ప్లస్ 8 560. అంటే ఒక క్లాస్లో ఉండేటువంటి 35 స్టూడెంట్స్ యొక్క టోటల్ ఏజ్ వచ్చేటప్పటికి 560 అండి. టోటల్ ఏజ్ ఎంత అండి? 560. మరలా తీసుకోండి మీరు ఈ 560ని 35తో డివైడ్ చేస్తారనుకోండి, మళ్ళీ యావరేజ్ ఏజ్ 16 వచ్చేస్తుంది అనమాట మీకు. ఇప్పుడు ఏం జరిగింది? ఈ 35 స్టూడెంట్స్లో ఒక 21 స్టూడెంట్స్ వరకు యావరేజ్ ఏజ్ వచ్చి 14 అంటండి. యావరేజ్ ఏజ్ వచ్చి 14 అండి. అంటే ఇప్పుడు ఈ 21 స్టూడెంట్స్ యొక్క టోటల్ ఏజ్ ఎంత? 14 1s are 14, 1 రిమైండర్, 2 14s 28 ప్లస్ 1 29. ఇప్పుడు వాట్ ఈజ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ రిమైనింగ్ స్టూడెంట్స్? మాట్లాడాను ఇంతగా. రిమైనింగ్ స్టూడెంట్స్ అన్నాము అంటే సబ్ట్రాక్ట్ చేయాలండి. అంటే 35 స్టూడెంట్స్ యొక్క టోటల్ ఏజ్లోంచి 21 స్టూడెంట్స్ యొక్క టోటల్ ఏజ్ సబ్ట్రాక్ట్ చేసేయండి. 10లోంచి 4 తీసేస్తే 6 అండి, ఇక్కడ 5 ఉంటుంది. 15లోంచి 9 తీస్తే 6 అండి, ఇక్కడ 4 ఉంటుంది. 4లోంచి 266 అండి, 266. ఇప్పుడు ఈ 266ని ఏ నెంబర్తో డివైడ్ చేయాలంటే 35లో 21 స్టూడెంట్స్ తీసేస్తే ఇంక రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంత ఉంటారండి? రిమైనింగ్ స్టూడెంట్స్ 14 ఉంటారండి. కాబట్టి ఈ 266ని 14తో డివైడ్ చేయాలి. ఒకవేళ మీరు 14 టేబుల్ రాలేదనుకోండి, 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి. ఇందులో 133 టైమ్స్ పోతుందండి, ఇక్కడేమో 7 టైమ్స్ పోతుందండి. 7 టేబుల్ ఈజీగా క్యాన్సిల్ చేయగలం కాబట్టి 1 7s are 63లో 19, 9 7s are 63. అంటే ఇప్పుడు 266ని 14తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందండి? 19 వచ్చిందండి. ఈ 19ని ఏమంటామంటే రిమైనింగ్ 14 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ అంటామండి. రిమైనింగ్ 14 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ అని చెప్తాం. దీన్ని ఏమంటామంటే కాంపౌండ్ యావరేజ్ అంటామండి. ఫస్ట్ స్టెప్ 35 ఇంటూ 16 అండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి 21 ఇంటూ 14 అండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫైనల్ స్టెప్ డివిజన్ అండి. సో ఇక దీన్ని ఇలాగే చేయగలగాలి. ఇంక ఇందులో టెక్నిక్స్ ఏమీ అప్లై కాదండి, ఎందుకంటే కాన్సెప్టే యావరేజ్ కదా. మనం డైరెక్ట్గా యాక్యురేట్గా చెప్పలేనప్పుడే వాల్యూని యావరేజ్గా చెప్తామండి. సో కాబట్టి దీనికి ప్రాసెస్ ఇలాగే చేయాలి. ఇది వచ్చి కాంపౌండ్ యావరేజ్ కాన్సెప్ట్కి వస్తుందండి మీకు. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ కాన్సెప్ట్ అండి. వన్ మోర్ ఇంపార్టెంట్ అప్లికేషన్. ఆల్రెడీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా అడిగాడు ఒకసారి మనకి. ది యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ ఈజ్ 10.9. ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 నెంబర్స్ ఈజ్ 10.5 and that of the last 6 numbers is 11.4, then the middle number అడిగాడు. 11 నెంబర్స్ యావరేజ్ ఇచ్చాడండి 10.9. వెంటనే ముందు 10.9 ఇంటూ 11 చేసేయాలి. 10.9 ఇంటూ 11 చేయాలండి. 11 9s are 99, 11 1s are 11. సో 1 ప్లేస్ తర్వాత డెసిమల్ పెడితే 119.9 అవుతుందండి. 119.9 అండి. ఇప్పుడు మరలా వాడు డేటాలో ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 6 నెంబర్స్ ఈజ్ 10.5 అన్నాడు. ఫస్ట్ నుంచి కన్సిడర్ చేస్తే 6 నెంబర్స్ ఉన్నాయి, వాటి తాలూకా యావరేజ్ ఎంత అండి? 10.5 అన్నాడు. వెంటనే 6 10s are ఏమో 60 అండి, 6 halves are 3 అండి. కాబట్టి ఆన్సర్ 63. ఫస్ట్ నుంచి కన్సిడర్ చేస్తూ 6 నెంబర్స్ని సమ్ చేస్తే 63 వస్తుందండి.
అండ్ దట్ ఆఫ్ ద లాస్ట్ 6 numbers ఈజ్ 114, 11.4. లాస్ట్ 6 నెంబర్స్ 11.4 అండి. మరలా 11.4 ఇంటూ 6 చేసాం అనుకోండి, 6 4 జార్ 24, 2 రిమైండర్, 6 1 జార్ 6 + 2 8, 6 1 జార్ 6, లేదు 6 11 జార్ 66, 6.4 2.4, 66 2.4 ఎంత అయిందండి? 80, 68.4 అయిందండి. ఒక ప్లేస్ తర్వాత డెసిమల్ పెట్టండి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 119.9 అనేది 11 నెంబర్స్ యొక్క టోటల్ అండి. ఇప్పుడు ఈ 63 అనేది ఫస్ట్ 6 నెంబర్స్ టోటలు, 68.4 అనేది లాస్ట్ 6 నెంబర్స్ టోటలు. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. లాస్ట్ 6 68.4, ఫస్ట్ 6 63.0. ఈ రెండు యాడ్ చేస్తే 4, 8 + 3 11, 131.4 వచ్చిందండి. ఇది ఆన్సర్ కాదు. ఈ 131.4 అనేది 12 నెంబర్స్ టోటల్ అండి. అందులోంచి 119.9 సబ్ట్రాక్ట్ చేస్తే ఆ గ్యాపే మీకు మిడిల్ నెంబర్ అవుతుందండి. సో ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 4లోంచి 9 తీయలేం కాబట్టి బారో తీస్తే 14లోంచి 9 తీస్తే 5 అండి. ఇక్కడ యూనిట్స్ ఇక్కడ డెసిమల్ పార్ట్లో 5 అనేది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సరు 11.5 అండి. ఆన్సర్ ఎంత అండి? 11.5 అండి. 11.5 ఇది మిడిల్ నెంబర్ అండి. మిడిల్ నెంబర్ అని అడుగుతాడు, లేదా 6th నెంబర్ అని అడుగుతాడు, ఎలాగైనా అడగచ్చండి. అంటే ఈ మిడిల్ నెంబర్ అనేది ఫస్ట్ 6లోనూ ఉండదండి, అలాగని లాస్ట్ 6లోను. ఇప్పుడు చూడండి, ఒకసారి ఒక ఎగ్జాంపుల్ వేసి చూపిస్తున్నాను మీకు. 11 నెంబర్స్ వరుస రాస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా 11 నెంబర్స్ ఉన్నాయనుకుందాం కన్సెక్యూటివ్గా. ఇప్పుడు ఫస్ట్ 6 అంటే మనకి ఏమొస్తుందంటే 1 2 6 వస్తాయండి, బ్రాకెట్లో పెట్టాను. లాస్ట్ 6 అంటే 1 2 3 4 5 1 2 3 4 5 6 అండి. లాస్ట్ 6 నెంబర్స్ అంటే 6 నుంచి 11 వరకు వచ్చాయి. అంటే ఈ మిడిల్ నెంబర్ అనేది ఫస్ట్ 6లోనూ ఉంది, లాస్ట్ 6లోనూ ఉంది. అదే 6th నెంబర్ అని అడిగినా, మిడిల్ నెంబర్ అడిగినా ఇంక్లూడ్ అయి ఉందండి. ఫస్ట్ 6లోనూ ఉంది, లాస్ట్ 6లోనూ ఉంది. కాబట్టి ఆ నెంబర్ ఎంత అవుతుంది? 11.5. ఇది ఆల్రెడీ ఒకసారి ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరిగింది మనకి. సో కాబట్టి ఇంకా దీనికి మీకు టెక్నికల్ అప్రోచ్ అనేది ఏమి అప్లై అవ్వదు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫార్ములా అప్లై చేయాలా. సో కాంపౌండ్ యావరేజ్ కాన్సెప్ట్ కంప్లీటెడ్ అండి. నెక్స్ట్ ఇంకొక 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇన్క్లూడ్ చేయడం, ఎక్స్క్లూడ్ చేయడం, డిలీట్ చేయడం కాన్సెప్ట్స్ అండి. అవి కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవి యావరేజెస్లో. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రాబ్లం నెంబర్ 7. ప్రాబ్లం నెంబర్ 7. ఇఫ్ ది arithmetic mean of 75 numbers is calculated, it is 35. If each number is decreased by 5, then mean of the new numbers is. ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 75 నెంబర్స్ ఉన్నాయి. ఆ 75 నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఎంత అండి? 35 అండి. అర్థమెటిక్ మీన్, ఏఎం అంటే అర్థమెటిక్ మీన్. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5, ఈ 75 నెంబర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని కాన్స్టెంట్గా 5తో డిక్రీజ్ చేసామండి. అప్పుడు న్యూ నెంబర్స్ యొక్క మీన్ ఎంత అని అడిగాడు. ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్తో డిక్రీజ్ చేసాం కాబట్టి న్యూ నెంబర్స్ మీన్ ఎలా వస్తుందంటే మీన్ ఆఫ్ న్యూ నెంబర్స్, మీన్ ఆఫ్ న్యూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ అర్థమెటిక్ మీన్ ఏమో 35 అండి. ప్రతి నెంబర్ నుండి 5 తగ్గించాడు, డిక్రీజ్ చేశాడు. మీరు యావరేజ్నే, గివెన్ యావరేజ్ నుంచే 5 తగ్గించేసేయండి, అప్పుడు న్యూ మీన్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి. ఇలా చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ప్రతి నెంబర్ని కాన్స్టెంట్గా 5తో డిక్రీజ్ చేస్తున్నానండి. ఎవరో డౌట్ అడుగుతారు, సార్ ఒక మరోవేళ డిఫరెంట్గా అడిగితే ఏంటి? డిఫరెంట్గా అడగడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే 75 నెంబర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క నెంబర్తో డిక్రీజ్ చేస్తే మనం ప్రాబ్లం చేయలేమండి. కాబట్టి అటువంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. కాన్స్టెంట్ నెంబర్తోనే వాడు ఇంక్రీజ్ చేయడం కానీ, డిక్రీజ్ చేయడం కానీ, మల్టిప్లై చేయడం కానీ, డివిజన్ చేయడం కానీ చేస్తాడు. ఇంక్రీజ్ అంటే ప్లస్ చేయండి గివెన్ యావరేజ్కి, డిక్రీజ్ అంటే మైనస్ చేయండి, మల్టిప్లికేషన్ అంటే ఇంటూ చేయండి, డివైడెడ్ బై అంటే డివిజన్ చేయండి. ఇక్కడ మనకి డిక్రీజ్ అన్నాను కాబట్టి గివెన్ అర్థమెటిక్ మీన్ 35 నుండి 5 డిక్రీజ్ చేస్తే
మీన్ ఆఫ్ న్యూ నెంబర్స్ ఎంత అండి 30. ఇది ఒక అప్లికేషన్ అండి, ఇంపార్టెంట్ అప్లికేషన్ అనమాట, యావరేజెస్ తాలూకా అప్లికేషన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంది చూద్దాం. ప్రాబ్లమ్ 8. ది యావరేజ్ ఆఫ్ 12 numbers is 45. The average of 12 numbers is 45. If each number is divided by 9, then the average of new numbers is. ఇది సేమ్ కాన్సెప్ట్ అండి. 12 నెంబర్స్ ఉన్నాయి. ఆ 12 నెంబర్స్ తాలూకా యావరేజ్ ఎంత ఇచ్చామండి, 45ని ఇచ్చాం. ఇప్పుడు ఈచ్ నెంబర్ని 9తో డివైడ్ చేస్తున్నాం, 9తో డివైడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు యావరేజ్ ఆఫ్ న్యూ నెంబర్స్ అండి. న్యూ నెంబర్స్ యొక్క యావరేజ్ రావాలి అంటే గివెన్ యావరేజ్ 45ని 9తో డివైడ్ చేస్తే సరిపోతుంది. అంటే ప్రతి నెంబర్ నుండి మీరు ప్రతి నెంబర్ని 9తో డివైడ్ చేసి యావరేజ్ కట్టినా, యావరేజ్నే 9తో డివైడ్ చేసి యావరేజ్ కట్టినా దెర్ ఈజ్ నో చేంజ్ అండి. కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేస్తే ఆన్సర్ 5 వచ్చింది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఇందాక డిక్రీజ్డ్ బై అన్నాడు కాబట్టి మైనస్ చేశాను, ఇప్పుడు డివైడెడ్ బై అన్నాడు కాబట్టి డివిజన్ తీసుకున్నానండి. ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కాంపిటీషన్ హెవీగా ఉందండి. కాబట్టి ఈ టైప్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడంటే ఇప్పుడు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ 23 numbers is 42. If each number is multiplied by 3 and then 3 is added. ఇలా కాంబినేషన్లో ఇస్తున్నాడండి. ఫస్ట్ ప్రతి నెంబర్ని 3తో మల్టిప్లై చేస్తున్నాడు, తర్వాత వచ్చిన రిజల్టెంట్కి 3 యాడ్ చేస్తున్నాడండి. అప్పుడు న్యూ నెంబర్స్ వస్తాయి కదా, యావరేజ్ ఎంత అన్నాడు. ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. గివెన్ యావరేజ్ ఎంత అండి, 23 నెంబర్స్ గివెన్ యావరేజ్ ఎంత, 42. ఫస్ట్ వాడు ఏం చేశాడు, మల్టిప్లైడ్ బై 3 అన్నాడు. సో మీరు కూడా ఫస్ట్ మల్టిప్లై చేసేసేయండి. అంటే 3 2 జార్ 6, 3 4 జార్ 12, 126 వస్తుందండి రిజల్టెంట్ అది. ఇప్పుడు దీనికి మళ్ళీ 3 యాడ్ చేయాలండి. వాడు 3 యాడ్ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా 3 యాడ్ చేస్తామండి. అంటే గివెన్ న్యూ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అంటే 129, 4th ఆప్షన్ అవుతుందండి. ఇప్పుడు ఇది ప్రస్తుతం ఈ విధానం ఉందండి, పరీక్షా విధానం ఈ స్థాయిలో ఉందన్నమాట. 2 ఆపరేషన్స్ కల్పిస్తున్నాడు, ఇంటూ ప్లస్ కానీ లేదా ఇంటూ మైనస్ కానీ, ప్లస్ మైనస్ కానీ, లేదా ప్లస్ డివైడెడ్ బై కానీ, ఎలాగైనా సరే ఈ 4 ఆపరేషన్స్లో ఏవో 2 కల్పిస్తున్నాడండి. సో ఇలాగా క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలగాలి. ఫస్ట్ వాడు మల్టిప్లైడ్ బై 3 అన్నాడు కాబట్టి గివెన్ యావరేజ్ని 3తో మల్టిప్లై చేయండి, ఆ వచ్చిన ఆన్సర్కి 3 యాడ్ చేయండి. అప్పుడు న్యూ నెంబర్స్ యావరేజ్ కూడా మీకు 129కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి, ఇంకొంచెం అప్లికేటివ్గా వెళ్దాం. ప్రాబ్లం 10. The average of 10 numbers is 7. If each number is multiplied by k. ప్రీవియస్ క్వశ్చన్లో అయితే చెప్పాం 3తో మల్టిప్లై చేశానని. ఇప్పుడు అది చెప్పలేదు, ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తున్నానండి ప్రతి నెంబర్ని. దెన్ ది యావరేజ్ ఆఫ్ ది న్యూ నెంబర్స్ ఈజ్ 91. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k. సో కాన్సెప్ట్స్ అనేవి బాగా ఇంపార్టెంట్ అండి. కాన్సెప్ట్ వైజ్ అయితే ఏం చేసాం మనం, గివెన్ యావరేజ్ తీసుకున్నాను. 10 నెంబర్స్ యొక్క గివెన్ యావరేజ్ ఎంత, 7. ప్రతి నెంబర్ని కేతో మల్టిప్లై చేశాను, యావరేజ్ని కూడా కేతో మల్టిప్లై చేయండి, అప్పుడు మీకు న్యూ యావరేజ్ వస్తుందండి. న్యూ యావరేజ్ ఎంత అన్నాను వాడు, 91 అన్నామండి. అంటే 7k ఈజ్ ఈక్వల్ టు 91 అయితే దేర్ ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 91/7 అండి. అంటే ఆన్సర్ వచ్చేసి 13 అండి. ఆన్సర్ ఎంత అండి, 13 అండి. అంటే సెకండ్ ఆప్షన్ పెట్టాలి. సో ఇలా కూడా అప్లికేటివ్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాన్సెప్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, గివెన్ యావరేజ్ వేసుకోండి. న్యూ యావరేజ్ ఎలా ఆప్టైన్ అవుతుందండి, గివెన్ యావరేజ్. ఇంక్రీజ్ అంటే ప్లస్ చేయండి, డిక్రీజ్ అంటే మైనస్, మల్టిప్లైడ్ బై అంటే ఇంటూ, డివైడెడ్ బై అంటే డివిజన్ అండి. అప్పుడు న్యూ యావరేజ్కి ఈక్వల్ చేయండి. ఆ k వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.